సాయంత్రం పూట అలా చక్కగా వేడి వేడిగా టీ తాగుతూ దానికి కాంబినేషన్‌గా వేడి వేడిగా స్వీట్ కార్న్ పకోడీ తింటే ఉంటుంది. ఆహా! ఏమి రుచి అనరా మైమరచి అప్పుడప్పుడు తిన్నా సరే టీతో పాటు కాంబినేషన్‌లో ఈ స్వీట్ కార్న్ పకోడీ టేస్టే వేరండి. సరే సర్లే నా పాట విని అందరు నవ్వుకుంటున్నారు గదా! మీ అంత సింగర్‌నయితే నేను కాదండి. ఏదో అలా పాడేశాను అంతే. సర్లే అక్క నువ్వెలా పాడితే ఏంటి గానీ ముందు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో సర్లేండి చూపించు. ముందుగా ఒక 2 స్వీట్ కార్న్స్ తీసుకొని పొట్టు తీసేసిన తర్వాత ముక్కలుగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకొని అందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకొని, కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకొని, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని అయితే అన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకొని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళేం వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ స్వీట్ కార్న్స్‌లో నీళ్లుంటాయి కాబట్టి నీళ్ళైతే అవసరం లేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పకోడీలాగా వేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే స్వీట్ కార్న్ పకోడీ రెడీ.